దేశంలో ఎప్పుడు ఏ రేట్లు పెరుగుతాయో తెలియడం లేదు. ఇవాళ గంట 2 గంటల వ్యవధిలోనే గ్యాస్, పెట్రోల్ రేట్లను పెంచి పడేసింది కేంద్రం. దీంతో అటు గ్యాస్ వినియోగదారులు, ఇటు వాహనదారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కేంద్రం తీసుకుంటున్న ఇష్టానుసార నిర్ణయాలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజలకు షాక్ల మీద షాక్లు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొత్తగా గ్యాస్, ఇంధన ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్పై ₹50 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉజ్వల పథకం సిలిండర్లపైన ₹50 పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అంటే 503కు వచ్చే ఉజ్వల సిలిండర్ ఇప్పుడు ₹553కు వస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ 803కు రావాల్సింది ₹853కు పెరిగింది. What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by ₹50. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై ₹2 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన ధరలు ఇవాల్టి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రపంచ చమురు ధరల్లో కొనసాగుతున్న అప్ అండ్ డౌన్స్, ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది కేంద్రం. 2017 నుంచి భారత్ లో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ రన్నింగ్ లో ఉంది. ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ పెద్దగా తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పెట్రోల్ ఉత్పత్తులపై ₹2 ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్టు తెలుస్తోంది. You would have seen a notification from the Ministry of Finance saying that the excise rates are going up by ₹2 on petrol and diesel. And I'm not going into the Indian basket or Brent, etc. I'm not going into that. Then can you legitimately expect prices of petrol and diesel to be moderated by the oil marketing companies in keeping with the global price? To which my answer would be yes. In a deregulated sector, you can expect them to accordingly adjust the market retail price. పెట్రోల్ ఉత్పత్తుల్లో కేంద్రం విధించే ఎక్సైజ్ ట్యాక్స్ భారీగా ఉంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్ పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం ₹11 కాగా పెంచిన ₹2తో ఎక్సైజ్ సుంకం 13కి పెరిగింది. డీజిల్ పై ₹8 ఉండగా తాజా పెంపుతో 10కి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందన్న వార్తలు రాగానే కేంద్రం స్పందించింది. పెంచిన ₹2 ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని స్పష్టం చేసింది. ప్రత్యక్షంగా వాహనదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత ధరలకే పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఉంటుందని వివరణ ఇచ్చింది కేంద్రం.